రూట్స్ పై వచ్చింది? సిబిఐ, ఈడీ ఈ కేసు దర్యాప్తు విషయంలో రూట్ తప్పాయా? సుప్రీంలో బలమైన వాదనలు వినిపించలేకపోయాయా? అవి వెనక్కు తగ్గాయా, తగ్గించారా? ఇలాంటి డౌట్లు, ఆరోపణల మధ్య బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ విమర్శించగా, కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ములాఖత్ అయ్యాయని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఎవరి వాదన ఏంటి? బెయిల్ రావటానికి తెర వెనుక లాబియింగ్ ఉందన్న ఆరోపణల్లో నిజాలేంటి? కవితను మార్చి 15న మొదట ఈడీ, ఆ తరువాత ఏప్రిల్ 11న తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఏడాదిన్నర తరువాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అయితే ఎమ్మెల్సీ కవితకు 5 నెలల్లో రిలీఫ్ దక్కింది. అందుకు చాలా కారణాలున్నాయి. లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ దర్యాప్తు ముగియటం, సిబిఐ ఛార్జ్షీట్ కూడా వేయటం జరిగాయి. సిసోడియా అరెస్ట్ అయ్యే నాటికి దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. అందుకే ఆయనకు ఎక్కువ సమయం పట్టిందని, కవిత అరెస్ట్ అయ్యే నాటికి దర్యాప్తు క్లైమాక్స్ కు చేరటం, తాజాగా పూర్తవటం కూడా జరిగాయన్నది ఒక వెర్షన్. కాదు తెర వెనుక కథలు చాలానే నడిచాయన్నది మరో వెర్షన్. ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశామని ఈడీ అప్పట్లో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించిందని, మద్యం విధానం రూపకల్పనలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారని నాడు ప్రకటనలో పేర్కొంది ఈడీ. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పచెప్పటంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారని, ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారని ఈడీ తెలిపిన ప్రకటనలో ఉంది. తిరిగి ఆ డబ్బును, లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారని, ఈ కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేశామంది ఈడీ. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని పేర్కొంది. అయితే వీటికి ఆప్ అప్పట్లోనే కౌంటర్ వేసింది. ఈ కేసులో 500కు పైగా చోట్ల సోదాలు జరిపినా ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందని గుర్తు చేశారు. సో చెప్పాలంటే ఈ కేసంతా రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చింది. అంతకు ముందు విచారణ విషయంలోనూ కవిత మహిళల హక్కుల గురించి చెప్పి సుప్రీం నుంచి రిలీఫ్ పొందారు. అరెస్ట్ అయిన తరువాత బెయిల్ విషయంలోనూ చాలానే ప్రయత్నాలు చేశారు. కవిత అరెస్ట్ అయిన తొలినాళ్లలో రౌస్ అవెన్యూ కోర్టు జడ్జికి 4 పేజీల లేఖ రాశారు. తాను తప్పు చేశాననటానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసులో తాను బాధితురాలినని రాసుకొచ్చారు కవిత. ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థలకిస్తే ధ్వంసం చేశానని అభియోగాలు మోపారన్నారు. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరై అన్ని విషయాలు చెప్పినా మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. కొద్దిమంది ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే అరెస్టు చేశారని, లోక్సభ ఎన్నికల ముందు కావాలనే జైలుకు పంపారన్నారు. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, పరీక్షల సమయంలో తన మైనర్ కుమారుడి దగ్గర ఉండటం చాలా ముఖ్యమని చెప్తూ ఆఖరుకు సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించారు. కానీ అవన్నీ అప్పుడు పనిచేయలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తాజాగా తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణమైంది. కవితకు బెయిల్ రావటమేంటో గాని బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. కవితకు బెయిల్ వస్తుందని ముందే ఊహించామన్నారు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుని కథ నడిపించారన్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే మిగిలిందని సెటైర్లు వేశారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు.
ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. కాంగ్రెస్ నేతలు ఈ స్థాయిలో కౌంటర్లు వేస్తే బీజేపీ నేతలు ఊరుకుంటారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. కవితకు బెయిల్ రావటం, కవిత తరపున వాదనలు వినిపించిన మను సింఘ్వికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వటం ఒకేసారి జరిగాయన్నారు. కవితకు బెయిల్ రావటం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉమ్మడి విజయమంటూ కౌంటర్ ట్వీట్ చేశారాయన. అటు సుప్రీం జడ్జిమెంట్ పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పనిలో పనిగా బండి సంజయ్ ట్వీట్ పై కౌంటర్ కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గుర్తించి కోర్టు ధిక్కార చర్యగా తీసుకోవాలని కోరుతున్నానన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వారి వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు. ఇద్దరిపై కోర్టు తీర్పు ఉల్లంఘన కేసు వేస్తామన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఈ బెయిలును తప్పుబట్టే విధంగా, ఈ తీర్పును అగౌరవపరిచే విధంగా, ఇదేదో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కలిసి ఈ బెయిల్ తెప్పించుకున్నారు అన్న మాట మాట్లాడినాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. మేము పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకునే ఈ పోరాటం చేసినాం. ఈ పోరాటంలో న్యాయ వ్యవస్థ మెరిట్ ప్రకారం కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం అని చెప్పారు. మరి ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ యాప్ పార్టీ. మరి ఈరోజు సిసోడికి బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ యాప్ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇళ్లలోకి పోతే బెయిల్ వచ్చింది? మేము బీజేపీ ఇళ్లలోకి పోయినని చెప్తున్నావు, మరి సిసోడికి బెయిల్ వచ్చింది అట్లా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినామని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము బీజేపీతో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇప్పుడు బిడ్డ బెయిల్ కోసం ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగారంటున్నారు. ఢిల్లీ పర్యటనను కేటీఆర్, హరీష్ రావు పూర్తిగా సీక్రెట్ గానే ఉంచారని, అందుకు కారణాలేంటో అందరికీ తెలుసన్న పాయింట్ను వినిపిస్తూ వచ్చారు హస్తం నేతలు. 10 ఏళ్ల స్నేహబంధంతోనే బెయిల్ వచ్చిందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.